ఆ తర్వాత ఏమైంది, ఇండియాలో వాణిజ్య వ్యాపారం కోసం పోర్చుగల్ రాజైన మొదటి ఇమాన్యుయేల్ ప్రోత్సాహంతో పోర్చుగల్ రాజైన మొదటి ఇమాన్యుయేల్ ఆ తర్వాత రాజావుడు మొదటి ఇమాన్యుయేల్ వీడి ప్రోత్సాహంతో 1497లో జూలై 8వ తారీఖున ఈ యొక్క వాస్కో డి గామా అనేవాడు సాన్ గాబ్రియల్ అనే నౌక ద్వారా ఒక నౌక పట్టుకుంటూ సాన్ గాబ్రియల్ అనే నౌక ద్వారా ఈ యొక్క వాస్కో డి గామా అనేవాడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి ప్రయాణం చేస్తాడు. ఎక్కడి నుంచి లిస్బన్ నుండి బయలుదేరుతాడనమాట. లిస్బన్ నుండి బయలుదేరి ఎక్కడికి చేరుకుంటాడంట, కేప్ ఆఫ్ గుడ్ హోప్. వీడి యొక్క బర్తలో డ్రీమ్ గడ్ కనుక్కున్నాడు కదా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అక్కడికి చేరుకుంటాడనమాట. అక్కడికి చేరుకొని అక్కడ అబ్దుల్ మజీద్, వాడికి ఇంకొక పేరు అంటే ఇబన్ మజీద్, వీడిని కలుసుకొని ఇక్కడ మనం భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా నాకు దారి చూపించండి అని చెప్పి వీడి సహకారంతో ఈ యొక్క వాస్కో డి గామా అనేవాడు 1498 మే 20వ తారీఖున రాత్రి భారతదేశంలో భారతదేశం యొక్క మలబార్ తీరం ఉంది కదా, కాలికట్ వద్ద ఉంది. మలబార్ తీరం ద్వారా కాలికట్కు చేరుకుంటాడు. అక్కడ అక్కడ ఒక ఊరు ఉంది, ఆ ఊరి పేరు కప్పడ్ అనమాట. సో కప్పడ్ చేరుకున్నాడు అనమాట. ఇలా కప్పడ్ చేరుకుని భారతదేశంలో అడుగు పెడతాడు. ఈ యూరోపియన్ అందరిలో భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి యాత్రికుడిగా చరిత్ర సృష్టించాడు వాస్కో డి గామా. సో వాస్కో డి గామా గాడు భారతదేశానికి బయలుదేరాడు కదా. ఎన్ని నౌకల ద్వారా బయలుదేరాడు? మొత్తం 4 నౌకల ద్వారా బయలుదేరాడంటే వాటి పేర్లు ఏంటంటి, సాన్ గాబ్రియల్, సాన్ రఫేల్, సాన్ బ్రియో, నెక్స్ట్ మానవరహిత వస్తువులు. అంటే ఏమీ లేదు, వీళ్ళు 3 నౌకల ద్వారా ప్రయాణం చేశారు. వాళ్ళతో పాటు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఒక నౌకలో పెట్టి ఆ నౌక ద్వారా ఇంకో నౌక అనేది ప్రయాణం చేసింది. మొత్తం 4 నౌకల ద్వారా వెళ్ళారు. మొత్తం ఎంతమంది అంటే 170 మంది ప్రయాణం చేస్తే తిరిగి రివర్స్ వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం 2 నౌకలు మాత్రం వెళ్ళాయంట. ఎందుకంటే వచ్చేటప్పుడు కొన్ని వర్షాలకి తుఫాన్లకి కొన్ని విరిగిపోవడం చేయడం వల్ల పోయాయి. 2 నౌకలు మాత్రం మిగిలాయి. కొంతమంది జనాలు కూడా చనిపోయారు. 54 మంది మాత్రమే మిగిలారనమాట. నెక్స్ట్ వాస్కో డి గామా కాలికట్ చేరినప్పుడు కాలికట్ యొక్క రాజావుడు జామెరెన్. వీడికి ఇంకొక పేరు రాజా మనువికర్వన్ అంటారంట, సముద్రిక అని కూడా పిలుస్తారంట కాలికట్ రాజు. ఈ జామెరెన్ వాస్కో డి గామాకు స్వాగతం పలుకుతాడనమాట.